హై వ్యూవర్స్, ఈ ఇన్సిడెంట్ నా పర్సనల్ అండి. మా నాన్న రీసెంట్ గా ఇంటికి వచ్చారు. ఆయనకి ఏంటంటే ఎక్కువగా ట్రావెల్ చేయడం వల్ల గొంతు బ్లాక్ అయిపోయి సరిగ్గా మాట్లాడడం రాలేదు. ఫీవర్ గానీ హెడేక్ గానీ ఎటువంటి ఇష్యూస్ కూడా లేవు. సరే థ్రోట్ పెయిన్ ఉంది కదా, ఏదైనా హాస్పిటల్ తీసుకెళ్ళంటే ఒక ఈఎన్టీ హాస్పిటల్ కి తీసుకెళ్ళండి మణికొండలో. హాస్పిటల్ తీసుకెళ్ళాక ఆమె ఏం చేసింది తెలుసా, డాక్టర్ జస్ట్ నోట్లో ఒక లైట్ వేసి చూసి ఆ మనిషికి ఏం లేదు, ఇచ్చింగ్ లేదు, కోల్డ్ లేదు, ఫీవర్ లేదు, ఎటువంటి నెగిటివ్ సిమ్టమ్స్ లేవు. కానీ ప్రిస్క్రిప్షన్ లో 7 టాబ్లెట్లు రాసింది. ఎందుకబ్బా 7 టాబ్లెట్ రాసిందని డౌట్ తో నేను సరే తీసుకుందామని చెప్పి అదే మెడికల్ అంటే అక్కడే హాస్పిటల్లో మనకి మెడికల్ షాప్ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది పెడితే ఒక లోపల నుంచి ఒక అమ్మాయి వచ్చి ఆమె చెవులు ఏదో చెప్పిపోయిందండి. డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ లో మెడిసిన్స్ 3 days కే ఇచ్చింది. కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా, మేము 3 days కి ఇవ్వము, తీసుకుంటే మొత్తం షీట్ తీసుకోవాలని చెప్పారు. ఎందుకు తీసుకోవాలని చెప్పేసి నేను టాబ్లెట్స్ అలా గమనించి అక్కడ తీసుకోకుండా బయటకు వచ్చాను. బయట ఒక డాక్టర్ కి పంపించి ఏంటి ఈ టాబ్లెట్స్, జస్ట్ ఒక థ్రోట్ పెయిన్, వాయిస్ సరిగ్గా రావట్లేదు, దీనికి ఎందుకు ఇన్ని ఇచ్చిందని అడిగేసరికి వాళ్ళ ప్రిస్క్రిప్షన్ చూసి ఏం చెప్పారు తెలుసా, ఫస్ట్ టాబ్లెట్ వచ్చేసి యాంటీబయాటిక్స్ ఇచ్చింది, రెండో టాబ్లెట్ స్టిరాయిడ్ ఇచ్చింది. అండ్ మేజర్ గా ఈ 2 టాబ్లెట్స్ చేసుకుంటే గ్యాస్ ఫామ్ అవుతుందంట. గ్యాస్ తగ్గించడానికి గ్యాస్ టాబ్లెట్ ఇచ్చింది. 4th టాబ్లెట్ గ్లిజరిన్ ఇచ్చింది. ఓకే, పుక్కలిచ్చేయాలి లూక్ వామ్ వాటర్ లో, ఇది సెన్సిబులే. 5th టాబ్లెట్ ఏమిచ్చింది తెలుసా, కోల్డ్ లేకుంటే ఇచ్చింగ్ ఏం లేదు, కానీ ఆ టాబ్లెట్ కూడా రాసింది. ఇక తర్వాత ఒక పెయిన్ కిల్లర్ ఇచ్చింది, చివరిగా మల్టీవిటమిన్ టాబ్లెట్ కూడా ఇచ్చింది. ఇవన్నీ ఇచ్చాక సరే 7 టాబ్లెట్ ఇచ్చింది కదా, తగ్గిపోతుందనే స్వభావం ఒక మనిషికి రావచ్చు. కానీ ఏం చేసింది, 3 days తర్వాత తగ్గకుంటే మళ్ళీ రండి, తర్వాత ఎండోస్కోపిక్ చేసి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే ఫర్దర్ ముందరికి వెళ్దామని చెప్పింది. అసలు ఆమె డాక్టరా లేకుంటే ఏంటి? అంటే ఒక మనిషి రాక హాస్పిటల్కి వస్తే ఎంత బిండుదాము, ఏం చేద్దామని ఆలోచిస్తున్నారా? బేసిక్ గా నేను ఒక మెడికల్ షాప్కి వెళ్ళాను, ఒక డాక్టర్ దగ్గర ప్రిస్క్రిప్షన్ తీసుకొని జస్ట్ 2 టాబ్లెట్ తీసుకున్నాను, నెక్స్ట్ డేనే వాయిస్ వచ్చింది. కానీ ఇలాంటి హాస్పిటల్స్ నమ్మి ఎందరో క్లినిక్ కి వెళ్తుంటారు, అంటే ఆరోగ్యంగా ఉండాలని ఆశతో. కానీ అక్కడికి వెళ్ళాక ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతుంటే ఏ హాస్పిటల్లో ఏ డాక్టర్ ని ఏ విధంగా నమ్మాలనేది అయితే నాకు క్వశ్చన్ మార్క్ అయితే వచ్చేసింది. మరి ఇలాంటి డాక్టర్స్ మన సొసైటీలో చదువుకొని వృత్తి కాకుండా డబ్బు పట్ల ప్రేమను చూపించుకుంటుంటే ఉన్న పేషెంట్స్ ఏం చేయాలి, ఏం బాగుపడతారు? మరి ఇలాంటి డాక్టర్స్ ని ఎలా పనిష్ చేయాలని మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ చేయండి.